హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎంతగానో మెచ్చినటువంటి గోరింటాకు మరొక పద్ధతిలో చూపించబోతున్నానండి. ఉల్లిపాయతో గోరింటాకు. ఇది ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ కాదండి, కొద్దిగా డిఫరెంట్గా తయారు చేసుకునేది. ఇది 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి. వీడియో పూర్తిగా చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి. చాలా తక్కువ కాస్ట్ తోటి, అసలు ఎలాంటి కాస్ట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. దీనికి మనం కావాల్సిందంతా ఉల్లిపాయలు ఉంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇక ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియో పూర్తిగా చూడండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. డిఫరెంట్ మెథడ్స్లో గోరింటాకు ట్రై చేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఇంకా డిఫరెంట్ మెథడ్స్లో మీకు గోరింటాకు అనేది చూపిస్తూనే ఉంటాను. ఈ విధంగా ఉల్లిపాయ పొట్టును మనం వేస్ట్ అని చెప్పి పడేస్తూ ఉంటాం కదండి, అలా కాకుండా మనం దీంతో ఎంతో ఎర్రగా పండేటువంటి గోరింటాకు అయితే తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఈ విధంగా ఉల్లిపాయ పొట్టు తీసుకోవాలండి. తెల్ల ఉల్లిపాయ పొట్టు కాదండి, ఈ విధంగా కొద్దిగా రెడ్ షేడ్లో ఉండాలండి ఉల్లిపాయ పొట్టు. ఇక ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా నేను కొద్దిగా ఎక్కువ మోతాదులో లిక్విడ్ అనేది తయారు చేసుకుంటానండి. మీరు కొద్దిగా కావాలనుకుంటే కొద్దిగా పొట్టు అయితే సరిపోతుంది. నేను కాస్త ఎక్కువే తయారు చేసుకుంటున్నా కాబట్టి పొట్టు అనేది కొద్దిగా ఎక్కువ వేస్తున్నానండి. ఈ విధంగా డిప్ చేసేయండి. ఇదంతా నానేలాగా ఈ విధంగా ప్రెస్ చేసినట్లుగా అనండి. ఉల్లిపాయ పొట్టులో ఉన్నటువంటి కలర్ అంతా కూడాను చక్కగా రిలీజ్ అవ్వాలి. ఇక స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇంకా మన ఛానల్లో నెంబర్ ఆఫ్ మెహందీ వీడియోస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. కొద్దిసేపటికి ఉల్లిపాయ పొట్టులో ఉన్నటువంటి కలర్ అనేది చక్కగా రిలీజ్ అయిపోతుంది. ఇక ఇందులోనే చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత అరచెక్క నిమ్మదబ్బను కూడా వేసుకోవాలండి. ఇందులోనే 1 స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి అంతా కూడాను ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ యాజ్గా నేను ఎంతైతే వేస్తున్నానో మీరు కూడా అంతే ఫాలో అయ్యారంటే మీకు కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఎంత జీలకర్ర వేసాను ఏంటి అని చెప్పేసి. అదేవిధంగా ఉల్లిపాయ పొట్టు కూడా కొద్దిగా ఎక్కువే తీసుకున్నానండి. వాటర్ అనేది తక్కువ తీసుకోవాలండి. ఇక 1 నిమ్మ చెక్క కూడా వేసానండి. అర చెక్క అయితే సరిపోతుందండి. ఈ విధంగా అంతా కూడా ఈ విధంగా ప్రెస్ చేస్తున్నట్లంటే మంచిగా మనకు మెహందీ లిక్విడ్ని తయారు చేసేటప్పుడు, ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ని తయారు చేసేటప్పుడు మెహందీ కలర్ అయితే ఏ విధంగా వస్తుందో సేమ్ అదే కలర్లోకి వస్తుంది. ఇక ఇందులోనే షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్స్ షుగర్ వేస్తున్నానండి. మంచి కలర్ రావడం కోసం నేను 2 స్పూన్స్ అయితే యాడ్ చేశానండి. సేమ్ యాజ్ ఇట్ యాజ్గా ఇలాగే ఫాలో అవ్వండి, మంచి రంగులో పండుతుంది. ఇక 1-2 నిమిషాల పాటు ఉల్లిపాయ పొట్టులో ఉన్నటువంటి కలర్ అంతా కూడాను చక్కగా వాటర్లోకి వచ్చేలాగా ఈ విధంగా మధ్య మధ్యలో స్పూన్ తోటి ఇట్లా డిప్ చేస్తూ ఉన్నట్లయితే మనకు మంచి రంగు అనేది వస్తుందండి. ఈ విధంగా కొద్దిగా అటు ఇటు కదుపుతూ ఉన్నట్లయితే జీలకర్రలో ఉన్నటువంటి ఫ్లేవర్, అదేవిధంగా నిమ్మ చెక్కలో ఉన్నటువంటి ఆ పుల్లదనము అంతా కూడాను చక్కగా వాటర్కి పడుతుంది. అదేవిధంగా షుగర్ కూడా మెల్ట్ అయిపోతుంది. ఈ విధంగా షుగర్ కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇక వాటర్ చూడండి ఎంత మంచి రంగులోకి మారిందో. ఇది కొద్దిసేపు చల్లారనివ్వాలండి. ఈ విధంగా చల్లారిన తర్వాత టీ స్ట్రైనర్ తోటి వడగట్టుకోవాలి. ఇక ఇది ఎన్ని రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు, ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియో పూర్తిగా చూడండి. ఇక ఈ నిమ్మ చెక్కను కూడా సపరేట్ చేసుకోవాలండి. మనకు ఎంత కావాలనో అంత లిక్విడ్ని మాత్రం తీసుకొని, ఇది ఎక్కువ అవసరం లేదండి, 1-2 స్పూన్లు అయితే మనకు 2 చేతులకి 2 కాళ్ళకి సరిపోతుంది. ఈ విధంగా 2 స్పూన్లు వేస్తున్నానండి. తక్కువైంది అనిపించినప్పుడు ఏంటంటే మనం కుంకుమ మిక్స్ చేశాక ఇంకాస్త కావాలన్నా కూడాను మనం యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇది మనము చక్కగా 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఎలా స్టోర్ చేయాలనేది కూడా చూపిస్తాను చూడండి. ఇక మీకు ఏ కలర్ కుంకుమ నచ్చితే ఆ కుంకుమని యాడ్ చేసుకోండి. కొంతమంది మెరూన్ రెడ్ కలర్ ఇష్టపడతారు, కొంతమంది రెడ్ కలర్ ఇష్టపడతారు కదండి. నేనైతే ఈ విధంగా రెడ్ కలర్ కుంకుమ తీసుకున్నా. కుంకుమని మనం మిక్స్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ తిక్కుగా ఉండొద్దు, అలాగని పల్చగా ఉండొద్దండి. మనం డిజైన్ వేసినప్పుడు అనుకూలంగా ఉండేలాగా
డిజైన్ అనేది జారిపోకుండా ఉండేలాగా ఇది కారినట్లు అవుతుంది కదండి, అలా కాకుండా మిక్స్ చేసుకోండి. ఇక ఇందులో నేను కొన్ని డ్రాప్స్ వరకు నిమ్మరసం కూడా మిక్స్ చేస్తున్నానండి. ఖచ్చితంగా వేసుకోవాలండి నిమ్మరసం కూడా, అప్పుడే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక మిగిలినటువంటి నిమ్మరసంని ఈ మిగిలినటువంటి లిక్విడ్లో మిక్స్ చేసుకొని స్టోర్ చేసుకోవాలండి. ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ పాటు ఎప్పుడు కావాలంటే మనం మంచి డిజైన్స్ వేసుకోవచ్చు. ఇక నేను నా చేతికి ఒక డిజైన్ వేసి చూపిస్తాను చూడండి, ఎలా పండింది ఏంటి, ఏ డిజైన్ వేసాను అని చెప్పేసి చూసేద్దురు. మనము అగరబత్తిని వెలిగించిన తర్వాత పుల్ల ఉంటుంది కదండి, దాంతో సన్నగా మనము మంచిగా కోన్ వేసేటప్పుడు సన్నగా అవుట్లైన్ ఎలా వస్తుందో అలా వేసుకోవచ్చు. నేనైతే అగ్గిపుల్లతో వేస్తున్నానండి. అగ్గిపుల్లతో వేస్తే ఈ విధంగా కొద్దిగా తిక్కుగానే వస్తుందండి లైన్ అనేది, కొద్దిగా మందంగా వస్తుంది లైన్ అనేది, అవుట్లైన్ అనేది. ఇక సన్నగా రావాలంటే అగరబత్తి పుల్లతోటి వేసుకోండి, మంచి అవుట్లైన్ అనేది సన్నగా వస్తుంది. ఇక మధ్యలో చందమామలాగా వేసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే ఇయర్ బడ్ ఉంటుంది కదండి, ఇయర్ బడ్ తోటి వేసామంటే ఆ చందమామ చుక్కల్ని సరిపోతుంది. ఈ విధంగా సింపుల్గా జస్ట్ ఫ్లవర్ టైప్లో వేస్తున్నానండి. ఈ డిజైన్ మీకు నచ్చిందా లేదా అన్నది కూడా తెలియజేయండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నది కూడా తెలియజేయండి, డెఫినెట్గా వీడియో చేస్తాను. హెయిర్ కేర్ టిప్స్, బ్యూటీ టిప్స్, అదేవిధంగా ముగ్గులు, కిచెన్ టిప్స్, టైలరింగ్ టిప్స్ అన్నీ ఉంటాయండి. మెహందీ డిజైన్స్ అన్నీ కూడా ఉంటాయి. 1 బై 1గా నేను వీడియో అనేది చేస్తూ ఉంటాను. ఇక ప్రతి 4 రోజులకు ఒకసారి మెహందీ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నాకు డిఫరెంట్ మెథడ్స్లో మెహందీ ట్రై చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఆల్రెడీ మన ఛానల్లో నెంబర్ ఆఫ్ మెహందీ వీడియోస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అనేది చేరుతుంది. సో ఈ విధంగా వేస్తున్నానండి, జస్ట్ సింపుల్గా. ఎవరైనా సరే డిజైన్ వేయడం రాని వాళ్ళు కూడా వేయగలిగినంత ఈజీగా. ఇక ఫింగర్స్కి వచ్చేసి నార్మల్గా ఫింగర్ తోటి మనం షేడ్ ఇవ్వచ్చు. మొత్తం ఫింగర్స్కి ఎంత నేను షేడ్ ఇచ్చాక చూపిస్తాను చూడండి. ఇప్పటికే వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా, అన్ని ఫింగర్స్కి అప్లై చేశాక చూపిస్తా చూడండి. సో చూస్తున్నారు కదండి, జస్ట్ ఫింగర్తో షేడ్ ఇచ్చినప్పటికీ ఎంత మంచి కలర్లో పండిందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చిందా లేదా అన్నది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది 2 నిమిషాలకు డ్రై అయిపోతుందండి, ఎక్కువ సమయం కూడా పట్టదు. నేను డ్రై అయ్యాక చూపిస్తాను చూడండి. ఇక వాష్ చేసేద్దాం. జస్ట్ ఫింగర్ తోటి షేడ్ ఇచ్చేటప్పటికి ఎంత మంచి రంగులో పండిందో చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా మనం ఫంక్షన్స్కి కానీ, మ్యారేజ్కి కానీ, బర్త్డే పార్టీస్కి కానీ వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఈ డిజైన్ వేసుకున్నామంటే అప్పటికప్పుడు తయారు చేసుకొని అందరూ చూపు మన చేతులపైనే ఉంటుంది, అంత ఇష్టపడతారు. ఆడవాళ్ళకి ఇష్టమైంది గోరింటాకు, అదేవిధంగా చీరలు, నగలే కదండి. సో ఎంత మంచి రంగులో పండిందో చూడండి. మనం కోన్ పెట్టుకున్న ఇంత మంచి రంగు రాదు. ఈ గోరింటాకు 4 రోజుల వరకు ఆగుతుందండి. సో చూస్తున్నారు కదండి, మరీ ఎక్కువగా సోప్ పెట్టి బట్టలు వాష్ చేయడము, గిన్నెలు తోమడం లాంటివి చేస్తే కొద్దిగా ఒకరోజు త్వరగానే పోతుంది, లేదంటే 4 డేస్ వరకు ఆగుతుంది. చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.